మీ పేరు ఒక్కసారి రికార్డ్ చేయండి. ఏం పేరు అండి? మీకు ఎవరు చెప్పారు ఇవి షూస్ వేసుకొని లోపలికి రావాలని? ఒక్క నిమిషం ఎందుకు మాట్లాడలేదు మీరు? మీరు టెంపుల్లోకి అసలు ఎందుకు వచ్చారు అదనే చెప్పండి కదా. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? బ్రదర్ మీరు ఒక్కసారి ఆగాల. మీకు ఒక బాధ్యత అనేది ఉంది, మీకు చెప్పే బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంది మీకు. మీరు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? షూస్ వేసుకొని లోపలికి వెళ్ళేసి కరెక్ట్ ఆ షూస్ లేస్ కూడా కట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మన ప్రశ్నకి సమానం కూడా ఇవ్వట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తా ఉన్న టెంపుల్లలో ఇంత దౌర్జన్యం జరిగితే ఇవాళ కాపాడాల్సినటువంటి పోలీసులే కావచ్చు, ఆ పోలీసులే ఇవాళ ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది ఏ రకంగా చూస్తారు? ఇవాళ ఈ పోలీస్ అన్నలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇలా తెలంగాణ స్టేట్ పోలీస్ పైన అయితే చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ని కూడా ఇట్లాంటి వాళ్ళు ఇలా కొంత ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. రండి మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఇదంతా కూడా సాయిబాబా మందిర్ కి సంబంధించినటువంటి ఉపాలయం, ఇది స్వామివారికి సంబంధించినటువంటి టెంపుల్. అది మీరు ఒక్కసారి చూడొచ్చు. అక్కడ కూడా డివోటీస్ ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు వీళ్ళంతా కూడా ఇది చేస్తా ఉన్నారు. ఇక్కడ కన్యమూల మహాగణపతి భగవానుడు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచే ఆ చెప్పులు కావచ్చు, ఆ షూస్ వేసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే ఆలోచించండి, మనం ఏం చేస్తా ఉన్నాం? మనం చదువుకున్నామా, లేకపోతే అసలు ఏం సంస్కారం అనేది మనము చూపిస్తున్నాం అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్లీ లోపలికి వెళ్దాం ఇంకొకసారి. కన్ఫామ్ గా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేశారు, 100% కాల్ చేశారు, డైల్ 100కి కాల్ చేశారు. కాబట్టి వీళ్ళంతా కూడా వచ్చిరని మనమైతే అనుకుంటున్నాం.